అండ్ వైజాగ్ మొత్తం మనం ఎక్స్ప్లోర్ చేద్దాం అనమాట. అండ్ వచ్చేసి మనం అయితే ఈరోజు అయితే మన సింహాచలం టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఏంటంటే ఇప్పుడు చూసినా అనమాట సింహాచలం టెంపుల్కి ఎన్ని మెట్లు ఉన్నాయని చెప్పి గూగుల్ అయితే 1000 స్టెప్స్ ఉన్నమాట ఎక్కడికి అయితే. సో ఇప్పుడు నైట్ వచ్చేసి 7:30 అవుతుంది. సో గైస్ ఫైనల్లీ అరైవ్డ్ టు ద సింహాచలం బస్ స్టాండ్ అనమాట. సో చూస్తారు కదా, యాక్చువల్లీ నేను నైట్ కూడా వచ్చి నేను టెంపుల్ కదా అని చెప్పి చిన్న పాపట్ అయిపోయింది అనమాట. సో మళ్ళీ వచ్చేసినాం మనమైతే సింహాచలం బస్ స్టాండ్, బస్ స్టేషన్ కాంప్లెక్స్ అనమాట. బేసిక్గా ఫైనల్గా అయితే బస్ స్టాండ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు 5 minutes ఆగైతే బస్ స్టాప్లో. సో ఇక మన కొండపైకి అయితే వెళ్దాం. మీ కొండపైన అన్ని విషయాలు అయితే మనం మాట్లాడదాం మనం వెళ్ళాకైతే. సో చూసి ఫైనల్లీ మనమైతే ఘాట్ రోడ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతాం అనమాట సింహాచలం అయితే. సో చూస్తారు కదా, సో గైస్ గుడి అయితే గోపురం అనమాట. ఇదైతే చూస్తురుగా మీరైతే. బస్ స్టాండ్ కూడా మీకు అయితే యాక్సెసరీస్ కోసం చాలా ఉన్నాయి అనమాట. దేవుడి ఫోటోలు కానీ అన్నీ ఉన్నాయి అనమాట ఇక్కడైతే. సో మీరు పర్చేస్ చేయొచ్చు ఇక్కడ అయితే. సో మొత్తం బస్ లాంబేస్ దగ్గర అనమాట బేసిక్ ఇదంతా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వాట్ ఈజ్ అప్? సో అందరూ మంచూరియా అనుకుంటున్నా. సో బేసిక్గా మసూరాలో చేసింది అనమాట గ్యాప్ అయితే. అండ్ రీసెంట్గా వచ్చి మనమైతే మొత్తం టెంపుల్స్ బ్లాగ్స్ అయితే చేసిండే. అండ్ ప్రజెంట్ వచ్చేసి అయితే వైజాగ్లో తిన్నమాట గైస్. కొంచెం పెళ్ళికి అయితే వచ్చినాయి అనమాట. సో వైజాగ్ అయితే ఇప్పుడు వచ్చేసి మనం అయితే హోటల్ చెక్అౌట్ చేసినాం అనమాట. అండ్ హోటల్ మొత్తం మీకు చూపించినట్టయితే. అండ్ దానికన్నా ముందు మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తారో ప్లీజ్ మేక్ షూర్ సబ్స్క్రైబ్ చేయండి అనమాట. బికాస్ చాలా కష్టపడి కంటెంట్ ఇస్తాం అనమాట. అండ్ వైజాగ్ మొత్తం మనం ఎక్స్ప్లోర్ చేద్దాం అనమాట. అండ్ వచ్చేసి మనం అయితే ఈరోజు అయితే మన సింహాచలం టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే. సో మొత్తం చూపిస్తాను అనమాట. సో షేరీ. అండ్ గైస్ మనం మన హోటల్ గురించి మొత్తం మాట్లాడినట్టయితే ఉసురు కదా, మొత్తం పెళ్లి వాళ్ళు పెట్టిరు అనమాట బేసిక్గా. సో మొత్తం మనకైతే ఏసీ ఉంది మొత్తం అయితే. అండ్ మొత్తం బెడ్ అనమాట ఇది బేసిక్గా. అండ్ మొత్తం మనకు ఇంపార్టెంట్ మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడైతే వాష్రూమ్ అనమాట. సో చూస్తారు కదా బాయ్, ఎగ్దమ్ ఉందన్నమాట. మొత్తం గ్రీజర్ గిట ఉంది, సై ఉంది మొత్తం. సో ఇదనమాట మొత్తం మనం అయితే అవుట్ఫిట్ అయితే మొత్తం వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసిండే మొత్తం ఫార్మల్ అయితే. అండ్ ముంగడ విషయం అయితే మనకైతే నార్మల్గా ఉంటుంది, అది తెలుసు కదా బాయ్. మొత్తం హోటల్ నాకు ఎట్లా చెక్అౌట్ చేయాలి అట్లా చేస్తాం అనమాట. అండ్ ప్రజెంట్ వచ్చేసి సింహాచలంలో అయితే ఉన్నానమాట గైస్. అండ్ వైజాగ్ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. బేసిక్గా నేను బీచ్ కూడా వెళ్దాం అనుకుంటున్నాను అనమాట. ఫస్ట్ టైం అయితే బీచ్కి వెళ్ళిపోతున్నా. సో మీకు అది కూడా చూపిస్తాను అనమాట. సో స్టే ట్యూన్ ఫర్ దట్. అండ్ ముంగడ జబర్దస్త్ ఉండబోతున్న వీడియోస్ అయితే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ కొట్టి షేర్ మొత్తం చేసారు వీడియో అయితే. సో గైస్ బేసిక్గా ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనమైతే సింహాచలం టెంపుల్కి వెళ్ళబోతున్నాం అనమాట. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి మనకైతే వైజాగ్ కొంచెం కన్నా ముందు ఉందన్నమాట. అదే తర్వాత అని చెప్పాలి బేసిక్గా. సో మీరు వైజాగ్కి వచ్చి మొత్తం ఇట్లా ఏమంటారు మన బస్ కాంప్లెక్స్కి వచ్చి మీరు ఏమంటారు ఇంటర్సిటీ బస్సెస్కి వెళ్ళి మీరు 6A బస్ నెంబర్ అనమాట బేసిక్గా. సో బస్ ఎక్కి మీరు డైరెక్ట్ సింహాచలం వెళ్ళిపోవచ్చు అనమాట టెంపుల్ అయితే. సో మనం ఇప్పుడైతే నేను వెళ్తున్నా. టైం వచ్చేసి అయితే అరౌండ్ 7:30 అవుతుంది అనమాట. సో మీకు అన్నీ చెప్తాను అనమాట. ముంగడ హిస్టరీ మొత్తం మాట్లాడదాం మనమైతే. అండ్ మనతోనైతే భయా పేరు మర్చిపోయినా, భయా పేరు ఏంది జోగి ఉన్నాడు అనమాట. సో ఇద్దరం అయితే వెళ్దాం. సో ఎక్స్ప్లోర్ చేద్దాం అనమాట టెంపుల్ అయితే. ముంగడ విశేషం సీన్స్ అయితే మొత్తం లేట్ అయిపోయింది అనమాట బేసిక్గా. సో మన బేసిక్ ఏంటంటే వెనకాలే ఉందన్నమాట మన హోటల్ అయితే. అండ్ హోటల్ పక్కకే టెంపుల్ ఉంది కాబట్టి ఇప్పుడు వెళ్తున్నాం అనమాట జూడ్నీకి అయితే. సో అది వచ్చేస్తుంది మీకు అయితే చూసారు మీరు ముంగడ. ఏంటంటే ఇప్పుడు చూసినా అనమాట సింహాచలం టెంపుల్కి ఎన్ని మెట్లు ఉన్నాయని చెప్పి గూగుల్ అయితే 1000 స్టెప్స్ ఉన్నమాట ఎక్కడికి అయితే. సో ఇప్పుడు నైట్ వచ్చేసి 7:30 అవుతుంది. సో 9 o'clock వరకు అయితే గుడి ఓపెన్ ఉంటుంది అనమాట బేసిక్గా. సో లోపలికైతే వెళ్దాం మనం అయితే. గుడి దగ్గరలో ఉన్నమాట. నేనైతే నడుచుకుంటూ వెళ్ళిపోయినా బికాస్ దగ్గర అనమాట బేసిక్ చెప్పాలంటే. మొత్తం మన కన్వెన్షన్ మొత్తం దగ్గర అనమాట. సో ముంగడ అనిపిస్తుంది కదా బాయ్ మీకైతే. కెమెరాలు అంత చక్కగా వస్తలే బాయ్. సో మీ దగ్గర మొత్తం క్యాప్చర్ చూపిస్తాను అనమాట. స్టేట్ ఇన్ ఫర్ దట్. సో గైస్ ఫైనల్లీ అరైవ్డ్ టు ద సింహాచలం బస్ స్టాండ్ అనమాట. సో చూస్తారు కదా బాయ్. సో వైజాగ్లో ఉన్నాం ప్రస్తుతానికి మనమైతే. సో సింహాచలం బస్ స్టాండ్ ఇదైతే. బేసిక్ ఏంటంటే ఇట్లా ఈ టైం కల్లా మొత్తం బంద్ చేసారు అనమాట. లైక్ ఒక బస్ ఉంటుంది అనమాట బైక్ కొండ మీద కొనేకైతే బస్ ప్రిఫర్ చేసి వెళ్ళొచ్చు అనమాట. సో ఇక మీరైతే ఇంకూడ షేర్ చేసేది ది నెక్స్ట్ డే. సో గైస్ మళ్ళీ ఫైనల్లీ వెల్కమ్ బ్యాక్ అనమాట. ప్రస్తుతం మనం అయితే మళ్ళీ సింహాచలం బస్ స్టాండ్కి వచ్చినాం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనకైతే డైరెక్ట్ కొండ మీదకి వెళ్ళినాకైతే బస్సెస్ ఉంటాయి అనమాట. మనం బస్సు తీసుకుని అయితే పైకి అయితే వెళ్దాం. సో పైకి వెళ్ళాక మేము అన్ని చూసాను. యాక్చువల్లీ నేను నైట్ కూడా వచ్చి నేను టెంపుల్ కదా అని చెప్పి చిన్న పాపట్ అయిపోయింది అనమాట. సో మళ్ళీ వచ్చేసినాం మనమైతే సింహాచలం బస్ స్టాండ్, బస్ స్టేషన్ కాంప్లెక్స్ అనమాట బేసిక్గా. సో ఇక్కడ నుండి మీకు గాజువాక పోనీకి చాలా ప్లేసెస్ పోనీకి అయితే బస్సెస్ ఉంటాయి అనమాట. సో విశాఖపట్నం కానీ చాలా ప్లేసెస్కి అవైలబిలిటీ ఉంది. సో ఇదనమాట చూసారు కదా మొత్తం బస్ స్టాండ్ అయితే. సో గైస్ ఈ బస్ వెళ్దాం అనమాట అయితే బేసిక్. ఇప్పుడైతే ఫైనల్గా అయితే బస్ స్టాండ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు 5 minutes ఆగైతే బస్ స్టాప్లో. సో ఇక మన కొండపైకి అయితే వెళ్దాం. మీ కొండపైన అన్ని విషయాలు అయితే మనం మాట్లాడదాం మనం వెళ్ళినాకైతే. సో చూసేది. సో బేసిక్గా మీరు ఏ బస్ ఎక్కినా సరే సింహాచలం కొండపైకి అని ఉంటుంది అనమాట. బస్ మీద మీరు ఆ బస్ ఎక్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు పైకి.
మీరు ఒకరు బైవాక్ పోవాలనుకుంటే ఇక్కడ నుండి వెళ్ళొచ్చు అనమాట. మీరు బేసిక్గా ఇక్కడ నుండి అయితే సో ఇక్కడైతే మీకు రిజర్వేషన్ కౌంటర్ కూడా ఉందన్నమాట. సెంట్రల్ రిజర్వేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అనమాట బేసిక్గా. సో ఇక్కడ మీరు రిజర్వేషన్ చేసుకొని ఏమంటారు దర్శనానికి టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట డైరెక్ట్ ఇక్కడ వచ్చి అయితే. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ అయితే చూసినట్టయితే. ఫైనల్లీ మనమైతే ఘాట్ రోడ్స్ ఎక్స్ప్లోర్ చేయబోతాం అనమాట సింహాచలం అయితే. సో చూస్తారు కదా. సో మనం ఫస్ట్ టికెట్ చూసినట్టయితే గైస్ 25 రూపీస్ అనమాట బేసిక్గా. సో చూస్తారు కదా. సో మీరైతే ఎంగడు చేసారు. సో అందరికీ వెల్కమ్ బ్యాక్ అనమాట. సో గైస్ మనం ఒక మంచి హిస్టరీ గురించి లెవెల్ గురించి మాట్లాడినట్టయితే ఒకప్పటి టైంలో ఏమైందంటే బేసిక్గా ఒక కింగ్ ఉండేవాడు అనమాట. హిరణ్య కాప్షిపు అని చెప్పి ఒక కింగ్ ఉండేవాడు. ఆయన వచ్చేసి ప్రతిసారి విష్ణుడికి అనేది ఎప్పుడు హెడ్ చేసేవాడు అనమాట. బట్ అలా కొడుకు ప్రహ్లాదుడు అనే వ్యక్తి ఎప్పుడు విష్ణుని పూజించేవాడు, మొత్తం భక్తుడు ఉండేవాడు అనమాట బేసిక్గా అయితే. సో అట్లాంటి టైంలో హిరణ్య పక్షునికి అయితే అలా కొడుకు పూజ చేయడం అనేది ఏం నచ్చపోతుంది అనమాట. అందుకని చెప్పి మన లార్డ్ విష్ణు అయితే వెళ్ళి కాపాడింది అనమాట ప్రహ్లాదుని అయితే. సో అప్పటి నుండి నరసింహస్వామి వచ్చేసి మనకైతే అక్కడ హాఫ్ వచ్చేసి లయన్ ఫేస్తో ఉంటాడు అండ్ హాఫ్ వచ్చేసి అయితే మ్యాన్ ఫేస్తో ఉంటాడు అనమాట బేసిక్గా. సో అప్పటి నుండి అయితే భక్తులకైతే దర్శనం ఇచ్చిన అనమాట దేవుడు అని చెప్పాలన్నమాట బేసిక్గా. అండ్ గాడ్ లక్ష్మి అంటే ఏంటంటే బేసిక్గా వర అంటే బోర్ అనమాట, నరసింహ అంటే లైక్ రెండు కలిపి అయితే ఉన్నదన్నమాట. సో అందుకే మన టెంపుల్ కూడా శ్రీ శ్రీ వరలక్ష్మి నరసింహస్వామి టెంపుల్ అనమాట బేసిక్గా అయితే. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం గురించి మాట్లాడినట్టయితే స్పెషల్ ఐడియల్ ఫీచర్ అనమాట బేసిక్గా. దేవుడు అనేది ఎప్పుడు శాండిల్వుడ్లో కవర్ అయి ఉంటాడు అనమాట మొత్తం పేస్ట్లో అయితే. అండ్ ఇంకా ముంగడ మన విషయాలు అయితే మాట్లాడదాం. మీరు ఇంకా ఎండ్ దగ్గర అనమాట. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే చెప్తుంటా. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టి షేర్ అండ్ లైక్ కొట్టి షేర్. బాయ్. టెంపుల్ అనమాట. సో మా బస్ స్టాప్లో అనమాట. ఇది వచ్చేసి మొత్తం సింహాచలం కొండపైన బస్ స్టాప్ అనమాట బేసిక్గా చెప్పాలంటే. సో చూస్తారు కదా. సో ఇట్లా ఉంటాయి అనమాట బస్ స్టాప్ అయితే బేసిక్గా. సో దర్శనంగా వెళ్దాం మనమైతే ముంగడు చూసాం మొత్తం సీన్స్ అయితే కనుక అయితే. చెప్పల్ స్టాండ్ కౌంటర్ అనమాట బేసిక్. ప్రతి ఒక్క జతకు 5 రూపీస్ అనమాట. సో చెప్పలేట మనమైతే ఇంక వెళ్ళిపోదాం. సో గైస్ ఇదన్నమాట మొత్తం పైన వ్యూ అయితే మొత్తం ఇద్దరు ఒక తిరుమలకి వచ్చినట్టు ఉందన్నమాట ఫీలింగ్ అయితే చెప్పాలంటే. సో అక్కడ ఉసురుగా మొత్తం ఎక్కడెక్కడ రాస్తాలన్నమాట. సెల్ ఫోన్స్ అక్కడ నుంచి మొబైల్ కౌంటర్ రావడం చూడు స్ట్రైట్గా. సో నాకు తెలిసి వీడియోగ్రఫీ అలౌడ్ లేదనుకుంటా. సో నేనైతే ఫోన్ అయితే బిల్ కౌంటర్ పెట్టేస్తాను, దర్శనం చేసుకుని వస్తాను అనమాట. దాని తర్వాత మీకు మొత్తం అయితే చూపిస్తాను చూసేసారు బాయ్. సో ఇక్కడ నుంచి ఎంట్రీ ఫ్రీ దర్శనం అనమాట బేసిక్గా. సో మొత్తం ఫ్రీ దర్శనం లైన్ అనమాట. ఇట్లా వెళ్ళిపోతాం మనమైతే. సో గైస్ శ్రీ వరలక్ష్మి నరసింహవారి దేవస్థానం అనమాట బేసిక్గా సింహాచలం టెంపుల్ అంటే. సో చూస్తారు కదా భయ్ మొత్తం హైజీనిక్ ఉందన్నమాట. మొత్తం క్లీన్ నీట్గా ఉంది మొత్తం అయితే టెంపుల్ అయితే. అండ్ సో ఫస్ట్ టైం నేనైతే రావడం ఇక్కడ సింహాచలం టెంపుల్కి అయితే. చిన్నప్పుడు వచ్చి ఉంటా బట్ అంత ఐడియా లేదు నాకైతే. సో మీకు అన్నీ వచ్చేసి అన్నమాట లోపల టెంపుల్ది మొత్తం అయితే. సో 800. సో గైస్ గుడి అయితే గోపురం అనమాట ఇదైతే ఉసురుగా మీరైతే. మీరు ఒక కార్ కార్తో వచ్చినా సరే మీరు కార్ కోసం పార్కింగ్ కూడా ఉందన్నమాట ఇక్కడైతే మొత్తం అయితే ఫుల్గా. సో ఎట్లాంటి ఇబ్బంది అయితే మీకు లేదనమాట. సో బయట కార్ కూడా రావచ్చు అనుకుంటా ఇక్కడ టెంపుల్కి అయితే. మొబైల్ కౌంటర్ జస్ట్ అయితే ఫోన్స్ కలెక్ట్ చేసుకున్నాను అనమాట ఇక్కడ హోల్డర్ 4 కౌంటర్ దగ్గర ఉండైతే. సో మొత్తం చూసారు కదా బయట టెంపుల్ ఇట్లుందనమాట. మొత్తానికి అయితే లోపల అయితే ఎంట్రీ లేదు. అండ్ లిటర్లీ చెప్తున్నా ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం దర్శనం అయిపోతుంది అనమాట. 100 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళిన వాళ్ళు అయితే. అండ్ ఫ్రీ దర్శనం అయితే అప్రాక్స్ ఒక 2 అవర్స్ అయితే అనమాట. మొత్తం మీకు హ్యూజ్ క్రౌడ్ ఉంటుంది. సో ఇట్లా అయిందనమాట. మంచిగా దర్శనం అయితే అయిందనమాట. సో గైస్ చూస్తారు కదా ఇది వచ్చేసి మనం అయితే పార్కింగ్ యార్డ్లో ఉన్నాం ఎగ్జాక్ట్లీ మనమైతే. సో మొత్తం కొండ మీద అనమాట ఇది బేసిక్గా. మొత్తం డెవలప్మెంట్ చాలా మంచిగా ఉందన్నమాట సింహాచలం టెంపుల్ అయితే. సో చూస్తారు కదా భయ. అండ్ ఇంకా ఇంకోటి చూపిస్తాం మీకైతే. సో 3 షేర్ సీన్స్ అయితే. అండ్ గైజ్ మనకైతే దేవుడు అయితే మన గుడిలో అయితే సేమ్ లైక్ శివలింగంలా ఉంటాడు అనమాట బేసిక్ అయితే. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం మనం మాట్లాడినట్టయితే గైజ్ వన్స్ ఏ ఇయర్ అనమాట అక్షయ తృతీయ అని ఒక రోజులో శాండిల్వుడ్ పేస్ట్ అనేది రిమూవ్ చేస్తారనమాట దేవుడి దగ్గర నుండి. దాన్నే చందోత్సవం అంటారనమాట బేసిక్గా. సో అప్పుడు ఆ టైంలో మనకి నిజోత్సవ రూపం తెలుసు అనమాట దేవుడిది అయితే. సో అప్పుడైతే మనకి నిజోత్సవ రూపం దర్శనం అయితే బేసిక్గా అయితే అనమాట. అండ్ ఆ టైంలో చాలామంది భక్తులు తయారు చేస్తారనమాట. లైక్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ వస్తారనమాట బేసిక్గా మాట్లాడినట్టయితే. సో ఇది మనకైతే టెంపుల్ వచ్చేసి అయితే వైజాగ్ అయితే లొకేట్ అయి ఉందన్నమాట సింహాచలం దగ్గర అయితే. అండ్ ఇది వచ్చేసి మనకైతే ఒక ఇలా మొత్తం సింహాచలం హిల్స్ మీద లొకేట్ అయిందనమాట. ఈస్టర్న్ ఘాట్స్ అయితే అరౌండ్ 300 మీటర్స్ అయి ఉంటుంది అనమాట. అండ్ 984 ఫీట్స్ ఉంటుంది అనమాట బేసిక్గా. అండ్ చూసినట్టయితే గైస్ మనకైతే వైజాగ్ స్టేషన్ నుంచి అయితే 18 కిలోమీటర్స్ అనమాట. అండ్ మనం ఇంకా టెంపుల్ 30th సెంచరీలో కట్టారనమాట. చాళుక్యాస్ చోళాస్ అనమాట ఆ టైంలో వచ్చేసి అయితే. అండ్ అప్పటి నుంచి చాలామంది కాంట్రిబ్యూట్ చేసిండే కింగ్స్ అయితే లైక్ మొత్తం ఇట్లా చావోస్ కానీ కళింగ కానీ చాలామంది అయితే కలిసి అనమాట చేశారనమాట టెంపుల్ అయితే. మొత్తం డెవలప్మెంట్ అయితే మనం మాట్లాడినట్టయితే. సో ఈ టెంపుల్ ఒక దర్శనం టికెట్ వచ్చేసి అయితే 100 to 300 ఉంటుంది అనమాట బేసిక్గా అయితే.
సో గైస్ వచ్చేసి మనకైతే ప్రసాదం సేల్స్ కౌంటర్ అనమాట. బేసిక్గా మనం ఇక్కడ ప్రసాదం కౌంటర్లో మనం ప్రసాదం చూసినట్టయితే మనకైతే పులిహోర వచ్చేసి 10 రూపీస్ అనమాట, లడ్డు వచ్చి 15 రూపీస్ అనమాట. ఎఫోర్డబుల్ రేట్ అని చెప్పాలి బేసిక్గా. సో ఇదనమాట గైస్, హ్యూజ్ క్రౌడ్ అవుతుందన్నమాట మొత్తం ప్రసాదం కౌంటర్ దగ్గర అయితే బేసిక్గా చూస్తుగా. సో ఇట్లా మీరు దర్శపోయినాక ఇట్లా వస్తారనమాట. మీరు బేసిక్గా ఇట్లా వచ్చేసి అయితే ఇక్కడ మొత్తం ఇట్లా ఏమంటారు ప్రసాదం కౌంటర్ అవుతుంది మనకి ఇక్కడైతే. అండ్ గైస్ ఈ టెంపుల్ ఒక మనం టైమింగ్ గురించి మనం మాట్లాడినట్టయితే మార్నింగ్ 6 to 7 to 2:30 to 4 PM అనమాట. అండ్ ఈవినింగ్ వచ్చేసి అయితే 3:30 to 6 to మన వచ్చేసి 7 to 9 PM అనమాట. అండ్ మన 11:30 నుంచి 12:40 వరకు అయితే క్లోజ్ చేస్తారనమాట, రాజభోగం అని చెప్పేసి సమ్ డేస్లో అయితే. అండ్ దర్శనం కూడా చెప్పినా కదా నేనైతే, సో ఫ్రీ దర్శనం కూడా ఉందన్నమాట, నో ఫిఫ్టీ దట్. అండ్ ఇంకా మనం మాట్లాడినట్టయితే 100 to 150 నుంచి 300 రూపీస్ వరకు అయితే ఉందన్నమాట. 300 రూపీస్ మీరు దర్శనం చేస్తే డైరెక్ట్గా మీరైతే గర్భగుడిలోకి వెళ్ళి ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట గైస్. అండ్ టెంపుల్ అయితే ఫస్ట్ టైం అయితే పోయినమాట. సో చాలా మంచి మద వచ్చింది టెంపుల్కి పోయినందుకు అయితే. అండ్ చాలా మంది ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చిన్నప్పుడు ఒకసారి పోయినా సెకండ్ టైం అయితే పోవడం అనమాట టెంపుల్కి అయితే. అండ్ చూసారు కదా దట్స్ ఇట్ ఫర్ అనమాట మొత్తం టెంపుల్ హిస్టరీ మనం మాట్లాడినట్టయితే గైస్. ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే ప్లీజ్ మేక్ షూర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. అండ్ ఇట్లనే మనం ఇంకా చాలా టెంపుల్స్కి అయితే వెళ్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం అనమాట. సో మీరు సపోర్టే చేయండి, డూ సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్. బస్ స్టాండ్ కూడా మీకు అయితే యాక్సెసరీస్ కోసం చాలా ఉన్నాయి అనమాట, దేవుడి ఫోటోలు కానీ అన్నీ ఉన్నాయి అనమాట ఇక్కడైతే. సో మీరు పర్చేస్ చేయొచ్చు ఇక్కడైతే. సో మొత్తం బస్ కాంప్లెక్స్ దగ్గర అనమాట బేసిక్గా ఇదంతా. సో చూస్తారు కదా. Bing bing boom, tum tum सस्ते से तार चिपक गई छाती से, माम